ఇక రాజధానికి సంబంధించి పూర్తి నిధులు ఇవ్వాలి అన్నది విభజన హామీ, మన హక్కు. రాజధాని వాళ్ళు కట్టివ్వాలి. మోడీ గారు చెప్పిన దాని ప్రకారమే చూసుకున్నా ఢిల్లీని తలపించే రాజధాని అన్నారు. చంద్రబాబు గారు 70,000 కోట్ల రూపాయలు రాజధాని కట్టడానికి అంచనా వేశారు. మరి ఇప్పటికీ 31,000 కోట్ల రూపాయలు ఇస్తున్నట్టు, అందులో 15,000 ఏమో గ్రాంటు, మిగతా 16,000 ఏమో అప్పు కింద ఇస్తున్నట్టు ఉంది. మరి మిగతా డబ్బులంతా అప్పు కిందే ఇస్తారా? మరి ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. మాకు రాజధాని కట్టియాలి అన్నది మా హక్కు అయితే, మీరు మాకు చేసిన ఒప్పందం అయితే, అది హామీ అయితే, మరి అలాంటప్పుడు మాకు అప్పులు ఎందుకు ఇస్తున్నారు? అప్పులు ఇస్తున్నారు అంటే ఏమిటర్థం? మళ్ళీ భావితరాల మీద ఈ అప్పు తీర్చుకోవాల్సిన అవసరం ఉంది, వడ్డీ కట్టాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ మాకు అవసరమా? ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మీరు ఇచ్చిన హక్కు, ఢిల్లీ లాంటి రాజధాని కట్టిస్తామన్నారు, సింగపూర్ అన్నారు, ఇస్తాంబుల్ అన్నారు, పెద్ద పెద్ద మాటలు చెప్పారు. ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా పెద్ద పెద్ద మాటలు చెప్పారు. మరి అలాంటప్పుడు ఇప్పుడున్న ఎంపీలు కనీసం మాకు అప్పు కాదు, మాకు నిధులే కావాలి, మాకు నిధులే ఇవ్వాలి అని ఇప్పటికైనా నిలదీస్తారా అని చూస్తున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఈ ఎంపీలు, ఇంతమంది ఎంపీలుండి కనీసం రాజధాని అయినా మనం సాధించుకోలేకపోతే ఇక మనం ఏం సాధించుకున్నట్టు? పక్క రాష్ట్రాలకు అంది ఉన్నాయి. తెలంగాణకు హైదరాబాద్ ఉంది, చెన్నై ఉంది, బెంగళూరు ఉంది, మనకేముంది? ఇప్పటికైనా కూడా ఈ ఎంపీలందరూ కూడా మాకు అప్పులొద్దు, మాకు రాజధానికి నిధులే కావాలి అని ఇప్పటికైనా డిమాండ్ చేయగలరా? వీళ్ళకి ఆ దమ్ముందా? కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. మిగతా విభజన హామీలు అన్నీ కూడా అలాగే ఉన్నాయి. ఒక్కటంటే ఒక్కటి కూడా. దుగ్గరాజపట్నం పోర్ట్ అన్నారు, దానికి 8,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంది. ఎవరూ మాట్లాడటం లేదు, ఎవరూ అలగడం లేదు. ఇక వాళ్ళు ఇస్తారా? ఆ పోర్ట్ కట్టిస్తారా మనకు? కడప స్టీల్ ఫ్యాక్టరీ ఉంది. కడప స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి సేలే ఒక స్టీల్ ఫ్యాక్టరీ పెట్టాలి అన్నది విభజన హామీ అయితే దాని గురించి ఎవరూ మాట్లాడటం లేదు. అసలు సేలే ఒక ఫ్యాక్టరీ పెడితే అదొక పబ్లిక్ సెక్టర్ యూనిట్ అయితే అది కూడా ఒక విశాఖపట్నం స్టీల్ లాగా రాయలసీమకు తలమానికం కావచ్చు, కానీ దాని గురించి మాట్లాడటం లేదు. ఇప్పుడు జిందాల్ అంట, ఇంకో ప్రైవేట్ అంట, వీళ్ళు కడతారట. అది కూడా ఎప్పుడు కడతారో తెలియదు. ఇప్పుడున్న పరిస్థితులు అయితే 2 ముఖ్యమంత్రులు మారారు, 4 సార్లు దానికి శంకుస్థాపనలు అయ్యాయి, కానీ ఇప్పటి వరకు కూడా మట్టి ఎత్తి పోసింది లేదు. మరి ఇలా ఉంటే విభజన హామీలలో మనకు ఒక్కటంటే ఒక్కటైనా దక్కుతుందా అన్న అనుమానం ప్రజలకు రాకపోవడం ఆశ్చర్యం కాదు కదా. అన్ని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంతేకాదు, ఉత్తరాంధ్రకి రాయలసీమకి స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజ్ అన్నారు. అంటే కనీసం 25,000 కోట్ల రూపాయలు ఒక్కొక్క దానికి ఇచ్చిన 50,000 కోట్ల రూపాయలు ఆ 2 ప్రాంతాలకు కేటాయించాల్సి ఉంటే కనీసం 10వ వంతైనా చేశారా? ఇప్పటి వరకు 10 సంవత్సరాలుగా 1,500 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చారు. మరి ఎప్పుడు సాధించుకోవాలి ఇవన్నీ? చెన్నై విశాఖపట్నం ఇండస్ట్రియల్ జోన్ అన్నారు, దానికి సంబంధించి చూస్తే కనీసం ఒక్క ఇండస్ట్రియల్ కారిడార్ అన్నారు, ఒక్క ఇండస్ట్రీ అయినా వచ్చిందా? రైల్వే జోన్ అన్నారు, అదుగో ఇదిగో అని చెప్తున్నారు. ఒక్కటంటే ఒక్కటి కూడా విభజన హామీలలో నెరవేర్చుకోలేకపోయాము అంటే మరి ఇది ఎంపీల ఫెయిలియర్ కాకపోతే ఏమిటి అని అడుగుతున్నాం. మరొకసారి డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ, పార్లమెంట్ జరుగుతుంది. ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఎంపీలు లేరని కారు కదా. 25 మంది లోక్సభకు, 11 మంది రాజ్యసభకు ఉన్నారు. మరి వీళ్ళంతా ఏం చేస్తున్నారు? మన హక్కుల గురించి ఎందుకు మాట్లాడటం లేదు? ఏ పార్టీకి ఆ పార్టీ వాళ్ళ ప్రయోజనాలు చూసుకుంటున్నారు. మరి ప్రజల గురించి ఎవరు మాట్లాడతారు? పార్లమెంటులో కూడా మాట్లాడలేకపోతే మిమ్మల్ని పార్లమెంటేరియన్స్ గా ఎందుకు చేసినట్టు ఒకసారి మీరు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి అందరు ఎంపీలను డిమాండ్ చేస్తున్నాం, అన్ని పార్టీలకు చెందిన ఎంపీలను డిమాండ్ చేస్తున్నాం. ప్రత్యేక హోదాతో సహా విభజన హామీలలో మనకిచ్చిన హామీలు అన్నీ కూడా నెరవేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ బాధ్యత పూర్తిగా ఎంపీల మీదనే ఉంది. దయచేసి ఇప్పటికైనా కళ్ళు తెరవండి, ఆంధ్ర రాష్ట్ర ప్రజల పక్షాన మాట్లాడండి, నిలదీయండి, అవసరమైతే తాడో పేడో తేల్చుకోండి, అవసరమైతే సభను స్తంభింపజేయండి. ఏదైనా చేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి న్యాయం చేయాలని, మీరు కొట్లాడాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఆంధ్ర రాష్ట్రానికి చెందిన వాళ్లకు ప్రైమరీ బాధ్యత ఏమిటి అంటే ఆంధ్ర రాష్ట్ర ఎంపీలు ఇంకా ఆంధ్ర రాష్ట్రం గురించే కదా చేయాలి. ఇట్స్ ఈజియర్ ఫర్ ఆంధ్ర రాష్ట్ర ఏపీ ఎంపీస్ టు టాక్ అబౌట్ ఏపీ ఇష్యూస్ దెన్ ఫర్ అదర్ ఎంపీస్ టు టాక్ అబౌట్ ఏపీ ఇష్యూస్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వేరే బలం ఉంది అంటున్నారు, అవును, కానీ ఆ బలం ఎక్కడి నుంచి ఉందండి? కర్ణాటక నుంచి ఉందో, లేకపోతే తమిళనాడు నుంచి ఉందో, లేకపోతే ఇంకో రాష్ట్రం నుంచి ఉందో, ఇంకో రాష్ట్రం నుంచో ఉందో? వాళ్ళు మాట్లాడాలి అని సమయం తీసుకున్నప్పుడు వాళ్ళ రాష్ట్ర ఇష్యూలు మాట్లాడతారా, లేకపోతే మన రాష్ట్ర ఇష్యూలు మాట్లాడతారా? మన రాష్ట్ర ఇష్యూలు మాట్లాడాల్సింది ఎవరండి? మన ఎంపీలు కాదా? మనకు లేరా 25 మంది ఎంపీలు లోక్సభలో? మనకు లేరా 11 మంది ఎంపీలు రాజ్యసభలో? మిగతా రాష్ట్ర ఎంపీలు కాంగ్రెస్ పార్టీకి ఉన్న వాళ్ళ రాష్ట్ర ఇష్యూలు మాట్లాడుకుంటారు, మన రాష్ట్ర ఇష్యూలు ఎందుకు మాట్లాడతారు? అందుకే చెప్తున్నాము, మన రాష్ట్ర ఇష్యూలు మాట్లాడడానికే కదా 20 మంది లోక్సభ, 11 మంది రాజ్యసభకు ఏపీకి ఉన్నారు. మరి వీరేం గాడిదలు కాస్తున్నారు అక్కడ?
ప్రత్యేక హోదా వస్తే నేనేం చేసుకుంటానమ్మా, దాంతో నా నెత్తిన పెట్టుకొని ఊరేగుతానా, నాకేమైనా చేస్తుందా ప్రత్యేక హోదా? ప్రత్యేక హోదా పట్ల చిత్తశుద్ధి ఉన్నది ఒక కాంగ్రెస్ పార్టీకి, అది వాస్తవం, అది చెప్పమనండి నేను ఒప్పుకుంటా. కానీ ప్రత్యేక హోదా అన్నది అసలు ఊపిరే లేకుండా, దానికి ఊసే లేకుండా మీరు ఎందుకు చేస్తున్నారు? మరి మీరు రాజకీయ ఉనికి కోసము, మీరు సర్వైవ్ కావడం కోసము, మీరు బీజేపీ మెప్పు పొందడం కోసము మీరు ప్రత్యేక హోదాని గోయి తీసి పాతి పెట్టి మళ్ళా మా మీద అంటారా? సిగ్గుండాలి కదా. కనీసం ఇంతమంది ఎంపీలు ఉన్నారే, కనీసం విశాఖపట్నం స్టీల్ అయినా కూడా ఒక్క అష్యూరెన్స్ తెచ్చుకోగలుగుతున్నారా? విశాఖపట్నం స్టీల్ ప్రైవేటైజ్ చేయబోము, విశాఖపట్నం స్టీలుని కాపాడుకోగలము అని ఒక్క అష్యూరెన్స్ అయినా ఈ ఎంపీలు తెచ్చుకోలేకపోతున్నారంటే విభజన హామీలు కొత్తవి తెచ్చుకోవడం కదా దేవుడెరుగు. కనీసం ఉన్న ఆస్తులైనా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఇవైనా కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు లేదా? కనీసం విశాఖపట్నం అష్యూరెన్స్ అయినా వీళ్ళందరూ సాధించుకొస్తారేమో అని చూస్తే కనీసం ఒక్కడైనా మాట్లాడుతున్నాడా? ఇంతమంది పార్లమెంటేరియన్స్ ఉండి కూడా విశాఖపట్నం స్టీల్ కావాలి అని పట్టలేరా? ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఎంపీలందరూ లేచి నిలబడి స్తంభించలేరా? విశాఖపట్నం స్టీల్ మీద మాకు అష్యూరెన్స్ కావాలి, పోలవరం 45 మీటర్స్ లోనే జరగాలి, ఇవన్నీ ఇంత సింపుల్ అయినప్పుడు వీళ్ళు చేయటం లేదు అంటే వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసమే చేయటం లేదు కదా. కనీసం ఈ రోజు మనకు యూరియా కావాలండి, యూరియాకి ఇప్పటికి కేంద్రం 50,000 టన్నులు ఇచ్చిందేమో, ఇంకొక 80,000 టన్నులు ఇంకా షార్టేజ్ ఉంది. గత 15 రోజులుగా మన రైతులు అడుగుతూనే ఉన్నారు. కనీసం అదైనా సాధించుకోగలిగారా? కనీసం అదైనా తెచ్చుకోగలిగామా? యూరియా 80,000 టన్నులు కావాలి, అదైనా ఈ ఎంపీల వల్ల చేతనవుతుందా? మరి ఎందుకండి వీళ్ళకు పదవులు? నాలుక గీసుకోవడానికా? దేనికి ఇచ్చినట్టు వీళ్ళకు పదవులు? బ్లాక్ మార్కెట్ లోనేమో 260 రూపాయకి బస్తా బదులు 400 రూపాయలు అమ్ముతున్నారట. మరి రైతులు ఎలా కొనుక్కోవాలి? పోనీ విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఏమైనా పనిచేస్తుందా, అరికడుతుందా అంటే వాళ్ళు చేయటం లేదు కదా. మరి ఎందుకండి వీళ్ళందరికీ పదవులు?